హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం వంకాయ బజ్జీ చేస్తున్నాము. అదే అండి బైగన్ భర్తా అంటారు కదా హిందీలో అయితే. ఎలా చేస్తున్నాం ఏమైతే చూస్తాం రండి. ముందుగా అయితే 2 వంకాయలు తీసుకున్నానండి. కడిగేసి కట్ చేశాననమాట. సెంటర్లో కట్ చేసి చూశాను ఏమన్నా అందులో పురుగులు ఉన్నాయా లేవా అనేసిందన బాగున్నాయి. ఇంకా కాల్చి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఒక పెనం పెట్టేశాను. అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను. ఇంకా అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. వంకాయలు అయితే కాల్చి పెట్టుకున్నాం కదా దానిపైన ఉండే పొట్టంతా కూడా తీసేయాలండి. ఇంకా అలాగే టమోటాలు ఒక 2 తీసుకున్నాను. టమోటాలు అయితే చాలా మాగిండేవి అయితే చాలా బాగుంటాయండి దీనికి. అలాగే 2 టమోటాలు ఇంకా పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తగినంత ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి అంతా వేస్తాం రండి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేయాలన్నమాట. ఇలా టమోటా వేసిన తర్వాత మనం మసాలా పొడులు కూడా అన్నీ వేసేసినామంటే తొందరగా టమోటా అంతా కూడా ఎక్కువ చాలా మగ్గిపోతుందన్నమాట. టైం పట్టదు. ఒక 5 మినిట్స్లోనే టమోటో కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇప్పుడు వచ్చేసి వంకాయ మీద ఉంది కదా ఆ పొట్టంతా తీసుకొనేసి ఇందులో గింజలు ఉంటాయి కూడా అవి కూడా మనకు వద్దు అంటే తీసేసుకొనొచ్చండి. ఇదైతే లేతగా ఉంది కాబట్టి నేను అయితే తీయడం లేదు. కొంచెం ముదిరిపోయి ఉంటుంది కదా అందులో ఉండే గింజలు మనకు వద్దు అంటే తీసేసుకొనొచ్చు అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా పిల్లోళ్ళు అయితే స్పైసీ తక్కువ తింటారు కాబట్టి నేను కొద్దిగా వేశాను. ఇంకా కొద్దిగా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయ కూడా వేసేసాం కదా. ఇప్పుడు వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తాం రండి. ఇందులోకి కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ఆకు అయిపోయింది కాబట్టి నేనైతే వేయడం లేదు. మనకు కావాలంటే వేసుకొనొచ్చండి. చూడండి చూడడానికి ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. వేడి వేడి రైస్ లేకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. నార్త్ వాళ్ళు వచ్చేసిందన్న చపాతీకి రొట్టీకి కూడా ఇదే తింటారు. బాగుంటుంది. నేనైతే రైస్కి తింటున్నాను. అలాగే మన వీడియోస్కి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.